వసంచన్నప్ప గారు చాలా అంటే చాలా చక్కటి వివరణ అండి. ముండకోపనిషత్తు చాలా అంటే చాలా విషయాలు మనకి చాలా విషయాలు. చెప్పింది. అయితే ఈ సత్యమేవ జయతే ఈ మాట చాలా వరకు మాకు తెలిసినంత వరకు మా జనరేషన్‌లో అయినా ఎవరైనా కానీ గాంధీ గారి బొమ్మ ఎక్కడ ఉంటే అక్కడ సత్యమేవ జయతే అన్న ఆ స్లోగన్ అనేది ఉంటుంది కామన్‌గా. కానీ ఈ సత్యమేవ జయతే అనే ఈ మాటని ముండకోపనిషత్తులు ఏం చెప్తుంది? ఎలా వర్ణించింది? ఎలా వివరించింది? చాలా మంచి ప్రశ్న ఇది. సత్యమేవ జయతే అనే మాట మనకు అశోక చక్రంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అవును. అంటే మన రాజ్యాంగం గ్రహించినటువంటి మాటలలో ఈ మాట కూడా ఒక గొప్ప మాట. అంబేద్కర్ గారు చాలా చిత్తశుద్ధితో ఆయన ఉపనిషత్తులను అధ్యయనం చేసిన వాడు గనుక కాబట్టి ఈ మాటను తీసుకున్నాడు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది అని దీని యొక్క అర్థం అన్నమాట. అది ఇక్కడ ఉపనిషత్తులో సత్యమేవం జయతే అని ఉంటుంది. సత్యమేవం జయతే అంటే సత్యమే ఎప్పటికైనా జయిస్తుంది. నానృతం అంటాడు, అబద్ధం ఎప్పుడు జయించదు. చూడండి ఈ శ్లోకం ఎలా ఉంది. సత్యమేవం జయతే నానృతం, అబద్ధం ఎప్పటికీ జయించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బడిలో కూడా పిల్లలకి ఎన్నో పాఠాలు మనం చెప్తాము, కానీ ఈ వాక్యం యొక్క అర్థాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత అధ్యాపకుల మీద ఉన్నది. అమ్మా, పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే బాధ్యత ఉన్నది, గురువులు శిష్యులకు చెప్పాలి, అందరు చెప్పాలి. ఎప్పటికైనా గాని సత్యమే జయిస్తుంది, సత్యమే జయిస్తుంది అనే మాట మనకు చెప్పాలి. మహాభారతం లోపల శకుంతలోపాఖ్యానం లోపల ఆ శకుంతల దుష్యంతునికి సత్యం యొక్క విలువ చెప్తుంది. సత్యం కంటే గొప్పది ఏమీ లేదు. ఏమి సత్యేన పందా వితతో దేవయానః, అది వేద విధులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సత్య మార్గంలోనే నడుస్తారు. నాకు వేదం తెలుసు అన్నవాడు సత్య మార్గంలో నడుస్తుంటాడు. తప్పదు, సత్య మార్గంలో నడవలసిందే. తర్వాత ఏనాక్రమం ఆప్తకామాః యత్ర తత్ సత్యస్య పరమం నిధానం, అది సత్య భాషణ చేత సత్యాచరణ చేత ఎవరైతే వాళ్ళు తమ యొక్క ప్రవర్తనను తీర్చిదిద్దుకుంటారో వాళ్ళు తప్పకుండా ఏ సమయంలోనైనా విజయాన్ని సాధించగలుగుతారు. అది అన్నమాట. కాబట్టి సత్యమే విజయం అన్నాడు. ఇక్కడ భగవంతుడు సత్యస్వరూపుడు అన్నమాట. చాలా మంది మనం ఏం చేస్తామంటే ఇది నీకు జయం కలగాక అని భగవంతునికి జయం కలగాక అంటాం. కానీ భగవంతునికి జయం కాదు, మనకు జయం కలగాలి అని భగవంతుని మనం ప్రార్థించాలి, ధ్యానించాలి, ఉపాసించాలి. అది ఇక్కడ సత్యమేవ జయతే అనే మాటలో ఉన్నటువంటి అర్థం. ఈ విషయం గురించి మనం మామూలుగా వింటూ ఉంటాం, దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. సత్యమే పలకడం వలన మనకి కలిగే మేలు ఏమిటి? పిల్లలకి ఖచ్చితంగా ఈ వీడియో చూపించండి. దానివలన వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ చిన్న చిన్న అబద్ధాలు చిలిపిగా అనిపిస్తాయి, అరే భలే చెప్పాడు అని ఇప్పుడు మనం అనుకుంటాం, కానీ అది పెద్ద అయితే చాలా ప్రమాదాలకి దారితీస్తుంది. ఒక రకంగా పిల్లలకి పనికొంచే వీడియో అనుకుంటున్నాను ఇది. అందుకనే పిల్లలకి తప్పకుండా చూపించండి సత్యమేవ జయతే అనే వీడియోని. ఇక ఉపనిషత్తు ఏం చెప్తుంది, ముండకోపనిషత్తు ఏం చెప్తుంది, ఎలా వర్ణించింది అనేది కూడా వసంచన్నప్ప గారు చాలా చక్కగా వివరించారు. మరి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.